ఒక క్రూయిజ్ షిప్లో అందరూ 147 మంది వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు సడన్గా ఒక 7 మందికి ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది. అది ఒక డెడ్లీ వైరస్ ఇన్ఫెక్షన్. ఆ 7 మందిలో కొంతమంది సడన్గా చనిపోయారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ షిప్కి ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది అనే విషయాల్ని మనం బ్రీఫ్గా చూద్దాం. ఇది ఎంఎస్ హోండియిస్ అనేది ఒక క్రూయిజ్ షిప్ అనమాట. ఓషన్ వైడ్ ఎక్స్పెడిషన్స్ అనే చోటు నుంచి ఇది స్టార్ట్ అయింది. ఇది ఏప్రిల్ 2026లో అంటే ఒక నెల రోజుల క్రితం ఇది అర్జెంటీనాలో స్టార్ట్ అయింది. ఉషువాలా అనే ఏరియా నుంచి అర్జెంటీనా నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి సౌత్ అట్లాంటిక్ మీదుగా వస్తా రిమోట్ రీజియన్స్లో ఆగుతూ ఇక వెస్ట్ ఆఫ్రికాలో కాబో వర్డే అనే ప్లేస్లో యాంకర్ అయింది. అయితే ఏమైంది అని అంటే మే 26లో అంటే ఈ లాస్ట్ వారంలో 7 మందికి ఇన్ఫెక్షన్స్ వచ్చింది. 147 మందిలో మొదటగా వచ్చింది ఏంటంటే నెదర్లాండ్స్ నుంచి 2 కపుల్స్ వచ్చారు. వాళ్ళలో ఒక ఆయనకి ఫస్ట్ వచ్చింది ఇన్ఫెక్షన్. ఆ వచ్చిన తర్వాత అతను ముందు ఏంటంటే కొంచెం తలనొప్పి, కొంచెం బాడీ పెయిన్స్, కొంచెం ఫ్లూ లైక్ సిమ్టమ్స్, ఫీవర్ ఇట్లా వచ్చి ప్రజెంట్ అయింది. తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఆయాసం రావడం బిగినైంది. ఆయాసం వచ్చిన తర్వాత మరుసటి ఒక రోజులో ఆయన చనిపోయాడు. సో ఆయన చనిపోయేటప్పటికీ ఆయన బాడీని తీసుకెళ్తా వాళ్ళ వైఫ్ కూడా ఇన్ఫెక్ట్ అయింది. వాళ్ళ వైఫ్ కూడా మళ్ళీ తర్వాత చనిపోయింది. ఇక మొత్తం ఇప్పుడు 7 వచ్చిన వాళ్ళలో 3 సడన్గా చనిపోయారు. ఒకళ్ళేమో సౌత్ ఆఫ్రికాకి షిఫ్ట్ చేశారు, ఆ మెడికల్ ఇవాక్యుయేషన్లో షిఫ్ట్ చేశారు. అక్కడ ఐసీయూలో ఉన్నాడు, బాగా క్రిటికల్గా ఉంది. ఇది హంటా వైరస్ అనే ఒక వైరస్ వలన వచ్చిందనే WHO దీన్ని కనిపెట్టింది అనమాట. ఈ హంటా వైరస్ వీళ్ళందరికీ 7 మందికి కూడా సస్పెక్టెడ్ లేదా పాజిటివ్ వచ్చిన పీపుల్ అనమాట. ఇది అసలు హంటా వైరస్ అంటే ఏంటి, ఎందుకు ఇంత ప్రమాదకరంగా ఉంది అంటే కోవిడ్ అంటే మీకు 100 మందికి వస్తే ఒకళ్ళు చనిపోతే చాలా ఎక్కువ అనమాట. 0.1% ఉండేది మార్టాలిటీ, 1% కూడా కాదు. 1000 మందికి వస్తే ఒకళ్ళు చనిపోయేవాడు. ఈ హంటా వైరస్ కనుక వస్తే మీరు 7 మందిలో 3 చనిపోయారు అప్పుడే. ఇంకొక ఆయన సీరియస్గా ఉన్నాడు. అంటే 40 నుంచి 60% వరకు ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంటుంది. అసలు ఎందుకు ఇంత తీవ్రంగా ఉంది, ఇది ఇండియా వచ్చే అవకాశం ఉందా లేదా, దీన్ని ఏ రకంగా చూడాలి అనేది చూడాలి. ఇప్పుడు ఏంటంటే మొదటగా హంటా వైరస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. న్యూ వరల్డ్ హంటా వైరస్, ఓల్డ్ వరల్డ్ హంటా వైరస్ అని అంటారు. ఆ ఓల్డ్ వరల్డ్ హంటా వైరస్ అని అంటే అది ఎక్కడ ఉంటుందంటే ఏషియాలోను ఇక్కడ ఉంటుందన్నమాట. యూరోప్లోను ఏషియాలో ఉంటుంది. దాంట్లో సోల్ వైరస్ అని, పోమాలా వైరస్ అని ఈ టైప్స్ ఉంటాయి. ఇదేం కలగజేస్తుంది అంటే HFRS అనే డిసీజ్ని కలగజేస్తుంది. HFRS అంటే హెమరాజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ అని, అంటే కిడ్నీని ప్రధానంగా ఎఫెక్ట్ చేస్తుంది. దాంతోపాటుగా బ్లీడింగ్ వస్తుంది. ఇది ఓల్డ్ వరల్డ్ హంటా వైరస్. డేంజరసే, కానీ న్యూ వరల్డ్ హంటా వైరస్ అంత డేంజరస్ కాదు. న్యూ వరల్డ్ హంటా వైరస్ అమెరికాస్లో వస్తుంది అనమాట. అంటే సౌత్ అమెరికాలోను కొంత నార్త్ అమెరికాలోను కూడా ఉండొచ్చు. ఇది ప్రధానంగా ఏం కలగజేస్తుంది అంటే HPS అనే డిసీజ్ని కలగజేస్తుంది. ఇది హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ అని కలగజేస్తుంది. అంటే ఇది కోవిడ్ లాగా రెస్పిరేటరీ డిసీజ్, బట్ ఓన్లీ ఒక 100 to 1000 టైమ్స్ ఎక్కువ సివియర్ రెస్పిరేటరీ డిసీజ్ అనమాట. అంటే రెస్పిరేటరీ డిసీజ్ వస్తే నెక్స్ట్ 2-3 డేస్లో మరణించే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది అసలు ఎట్లా మనుషులకి వ్యాప్తి చెందుతుంది అని అంటే రొడెంట్స్ అంటే ర్యాట్స్ ద్వారా వస్తుంది యూజువల్గా. ఆ ర్యాట్స్ నుంచి మనుషులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ర్యాట్ డ్రాపింగ్స్ అవన్నీ ఉన్నాయనుకోండి, పాత లాగ్ హౌస్ ఏదైనా క్లీన్ చేసుకుంటున్నారు, ఆ ర్యాట్కి సంబంధించిన ఇన్ఫెస్టేషన్కి సంబంధించిన అంతా క్లీన్ చేస్తున్నారనుకోండి, అవి పీల్చారనుకోండి, హంటా వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనిషి నుంచి మనిషికి వచ్చే అవకాశం ఈ మధ్యనే కనుక్కున్నారు. అది కూడా యాండెస్ వైరస్ అని, సౌత్ అమెరికాలో వైరస్. ఇది మాత్రమే మనిషి నుంచి మనిషికి వస్తుంది అని. ఇప్పుడు WHO మొత్తం చూసి ఈ షిప్లో ఎక్కడ ర్యాట్స్ కానీ ఇవి లేవు అని అంటే అర్థం ఏంటి, ఇది మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుంది అని అర్థం. మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందటమే కాకుండా అత్యధిక మార్టాలిటీ అంటే చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ 40 to 60% చనిపోవడం అనేది ఒక ప్రమాదకరంగానే దీన్ని చూడాలి. అయితే ఈ హంటా వైరస్ అనేది వచ్చిన పేషెంట్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక పేషెంట్ని ఫ్లైట్లో ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ఫ్లైట్లో 80 మంది ఉన్నారు. ఇప్పుడు ఆ 80 మందిని ట్రేస్ చేస్తున్నారు కాంటాక్ట్ ఐసోలేషన్ కోసం అని. అదేవిధంగా 147 పీపుల్ ఈ షిప్లో ఉంటే 7 మందికి ఇన్ఫెక్షన్ వచ్చింది కదా, ఆ 140 మందిని కూడా కంప్లీట్గా క్వారంటైన్ చేసి ఉంచారు. ఈ షిప్పు ఆ కాబో వడ్డే బయట మూరై ఉంది. వాళ్ళ లోపలికి రానివ్వట్లే, ఎక్కడికి వాళ్ళని అక్కడే ఉంచుతున్నారు.
పాపం వాళ్ళ పరిస్థితి చూడండి. ఇంక వాళ్ళు ఇప్పుడు రావడానికి లేదు. వాళ్ళకి క్లియర్గా ఇవాక్యుయేషన్ స్ట్రాటజీ వస్తే తప్ప వాళ్ళు బయటికి రావడానికి లేదు. ఈ లోపల వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది తంట అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది ఈ 140 మందిని చూసుకొని వాళ్ళని డైరెక్ట్గా ఒక బోట్లోనే ఏమైనా ఎక్కించుకొని వచ్చి వాళ్ళని హాస్పిటల్లో పెట్టడం అనేది ఒక రకం. కానీ అలా చేస్తే మొత్తానికే రిస్క్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆ 140 మందిని షిప్లోనే ఉంచడం జరుగుతూ ఉంది. సో ఇది హంటా వైరస్ పరిస్థితి. అయితే ఈ హంటా వైరస్కి సిమ్టమ్స్ ఏముంటాయి? ఎర్లీగా ఏంటంటే ఫీవర్ రావడం, చలి వణుకు రావడం, మజిల్ పెయిన్స్ రావడం, హెడేక్ రావడము, నాజియా, వామిటింగ్, మోషన్స్ రావడము, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ వచ్చినాయి ఇక్కడ షిప్లో ఉన్న వాళ్ళకి. లేట్ సిమ్టమ్స్ ఏంటంటే ఇది 4 to 7 days తర్వాత అనమాట. అంటే ముందు జ్వరం వచ్చిన తర్వాత 4 నుంచి 10 రోజుల తర్వాత ఇట్లా వస్తుంది. దగ్గు రావటం, ఆయాసం రావటం, దాంతో లంగ్స్లో వాటర్ చేరిపోవడం, ఆ చేరిపోయిన తర్వాత సడన్గా తర్వాత కార్డియాక్ అరెస్ట్ అవ్వడం, ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఏం ట్రీట్మెంట్ ఉంది దీనికి? ఎట్లా డయాగ్నోస్ చేయాలి ఫస్ట్? అంటే దీన్ని పీసీఆర్ టెస్టులను చేసేవాళ్ళు కదా, ఆర్టీపీసీఆర్ అని టెస్టులు చేసేవాళ్ళం మనం కోవిడ్కి. అదే రకంగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసి దీన్ని కనిపెట్టచ్చు. మళ్ళా ట్రీట్మెంట్ అంటే ఏమీ ట్రీట్మెంట్ లేదండి దీనికి అసలు. కొంచెం కూడా ఇప్పుడు మనం కోవిడ్కి ఏదో రెమ్డెసివిర్ అనో, లేకపోతే స్టెరాయిడ్స్ అనో, లేకపోతే టోసిలిజుమాబ్ అనో ఏదో ట్రీట్మెంట్ ఉంది కదా. హంటా వైరస్కి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. ఇది కనుక వస్తే మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వడమే. ఐసీలో పెట్టి వాళ్ళకి అవసరమైతే వెంటిలేటర్ పెట్టడము, ఆ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ చేసుకోవడము, రెస్పిరేటరీకి ఆక్సిజన్ మెయింటైన్ చేసుకోవడం, బీపీ మెయింటైన్ చేసుకోవడం, ఇట్లా చేయడమే తప్ప కొన్ని బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వడం తప్ప మనకి ఏమీ పర్టికులర్ ట్రీట్మెంటు ఈ హంటా వైరస్కి లేదు. వ్యాక్సిన్స్ కూడా ఏమీ లేవు ఇప్పుడు దాకా. కాబట్టి హంటా వైరస్ ప్రపంచానికి ఒక కోవిడ్ ఎపిడమిక్ లాగా వచ్చే అవకాశం ఎంత ఉంది అనేది ఇప్పుడు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ కోవిడ్ టైప్లో కనుక ఇది స్ప్రెడ్ అయ్యి కోవిడ్ టైప్లో మరణాలని కలగజేసిందంటే, కోవిడ్ టైప్ కాదు, కోవిడ్ కన్నా చాలా చాలా ఎక్కువ లెవెల్లో మరణాలు కలగజేసిందంటే చాలా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. అయితే దీంతో ఏంటంటే మార్టాలిటీ ఎక్కువ ఉండే వైరస్లు ఏవి ఎక్కువగా స్ప్రెడ్ కావు. ఎందుకంటే వచ్చిన తర్వాత ఒక వారం రోజుల్లో చనిపోతున్నారనుకోండి, వీళ్ళు ఎక్కువ మందికి స్ప్రెడ్ చేసే అవకాశం ఉండదు. కోవిడ్ అంతమందిని చంపలేదు కాబట్టి అది ఎక్కువగా ట్రాన్స్మిట్ అవ్వడానికి, ఎక్కువ మందికి చేరడానికి ఛాన్స్ వచ్చింది. ఆ ఎక్కువ మందికి చేరిన దాంట్లో 0.1% చనిపోయినా లక్షలాది మంది చనిపోవడం అనేది జరిగింది. కానీ హంటా వైరస్ అట్లా ఉండదు. రావడం అనేది తక్కువ, బట్ వచ్చిందంటే మరణించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. ఇండియాకి ఎవరైనా ప్యాసింజర్స్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా లేదా అనే విషయం ఇంకా తెలియదు. సో ఆ ఫ్లైట్లో ఉన్న 80 మందిని నెక్స్ట్ 3-4 డేస్లో వాళ్ళందరినీ ట్రాక్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పటికిప్పుడు మన ముందు వచ్చిన ఒక అగ్ని పరీక్ష లాంటి ఒక సవాల్ అనమాట. దీన్ని ఎదుర్కోవడానికి WHO బాగా పనిచేస్తుంది. కాకపోతే మనం కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. హంటా వైరస్ని అంత ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. కాకపోతే అది వచ్చే అవకాశం మనకి చాలా చాలా తక్కువ మాత్రమే. ఒకవేళ అది ఏమన్నా వచ్చే అవకాశం ఉంటే నేను ముందుగానే తెలియజేస్తాను. ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు అయితే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇండియాకి ఇప్పుడు దాకా హంటా వైరస్ ఏమీ లేదు.